హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అనగా మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈ రోజున వినాయకుడిని ఏ నమ్మంతో పూజించాలి, పీఠం పేరేంది, ఇంకా చంద్రోదయ సమయం ఏమిటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనదండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. అయితే ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చిందో, తిథి ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడైతే తెలియచేస్తాను అండి. చవితి తిథి ప్రారంభం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన ఉదయం 12:02 ప్రారంభమై ఇది 2024 సంవత్సరం డిసెంబర్ 19న ఉదయం 12:08 వరకు ఈ చవితి తిథి అయితే ఉంటుందండి. మనకి సూర్యాస్తమయ సమయానికి చవితి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలి. దీని ప్రకారం మనకి 2024 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన మనం సంకటహర చతుర్థిగా నిర్వహించుకోవాలండి. ఈ రోజున గణపతిని అకురాత మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి దుర్గా పీఠం. ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చి నైట్ 8:45 ఇంకా మీకు ఎవరికైనా చంద్రోదయ సమయాలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను మీ ప్రాంతాలను బట్టి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.